హాయ్ అండి. వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం శనగగుగ్గిళ్ళు. ఈ శనగగుగ్గిళ్ళు దేవునికి ప్రసాదంగా ఇంకా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్‌లా కూడా పెట్టొచ్చు. ఈ శనగగుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి ముందు రోజు నైట్ ఒక గ్లాసు శనగలు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల శనగలు అనేవి బాగా తొందరగా ఉడుకుతాయండి. మార్నింగ్ టైం పూజలు అలా ఉన్నప్పుడు ఏ ప్రసాదం చేయాలా అని ఆలోచించేటప్పుడు ఇలా ముందు రోజు నైట్ శనగలు నానబెట్టుకొని ప్రసాదం చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. చూసారు కదా అండి, ఈ శనగలు ఎంత బాగా నానాయో. మనం ముందు రోజు నైట్ నానపెట్టుకోవడం వల్ల ఇవి ఇంత బాగా నానాయి. ఇప్పుడు ఈ శనగల్ని గిన్నెలోకి తీసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న శనగల్ని పోపు వేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆయిల్, తాలింపు గింజలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు. చూసారు కదా అండి, శనగలు ఎంత బాగా ఉడికాయో. వీటిని మనము ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల ఇంత సాఫ్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఈ శనగల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడైందండి, పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు 50% ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే హాఫ్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగగుగ్గిళ్ళు వేసుకోవాలండి. ఇలా వేసుకొని వాటిని బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిసేంత వరకు కలుపుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, శనగగుగ్గిళ్ళు రెడీ అండి. ఇప్పుడు ఈ గుగ్గిళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ గుగ్గిళ్ళు ఇలా పోపు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. వీటిని దేవుడికి ప్రసాదంగా ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. ఇవైతే ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇవేమో పోపు వేయని గుగ్గిళ్ళండి. కొంతమంది ఇలా కూడా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.